మామ నువ్వు ఈ వీడియో ఓపెన్ చేసావంటేనే నీకు సి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు. అదే ఇంట్రెస్ట్ ఒక 10-15 వీడియోస్ వరకు మెయింటైన్ చెయి. నిన్ను సిలో జీరో నుంచి హీరోగా తీసుకెళ్లే బాధ్యత నాది. వెల్కమ్ టు వికీవర్స్. సో ఈ వీడియోలో బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ సి, అసలు సి ఏంటి, సి ఎందుకు నేర్చుకోవాలి, సి ఎక్కడెక్కడ వాడతారు, మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ సి? ప్రొసీజరల్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై డెనిస్ రిచీ. ప్రొసీజరల్ లాంగ్వేజ్ అనేది ఏం లేదు, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వాడితే దాన్నే ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటారు. సి, జావా ఇవన్నీ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్. దీన్ని డెన్నిస్ రిచీ అనే వ్యక్తి డెవలప్ చేశారు. డెవలప్డ్ యాజ్ ఎ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ ఇది లైనక్స్ అండ్ ఓఎస్ ప్రోగ్రామ్ చేయడానికి సి అనేది డెవలప్ చేశారు. వై? టు లెర్న్ సి, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ అరౌండ్ ద గ్లోబ్, and it is also called as mother of programming. C is very fast. Many other languages borrow syntax from C. For example, Java తీసుకోండి, C++ తీసుకోండి, అండ్ వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ తీసుకోండి. ఇవన్నీ సి సింటాక్స్ సిమిలర్గానే ఉంటాయి. సో ఫస్ట్ ఈ సి నేర్చుకోవడం వల్ల అవి నేర్చుకోవడం మనకు చాలా సింపుల్ అయిపోతుంది. ఎందుకంటే సింటాక్స్ అది సేమ్ ఉండడం వల్ల కాన్సెప్ట్స్ కూడా అన్ని సేమే ఉంటాయి చాలా వరకు. సో మనకి ఆ లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది. అప్లికేషన్స్ ఆఫ్ సి. ఫస్ట్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇందాకే చెప్పాను, ఫస్ట్ సి అనేది లైనక్స్ అండ్ ఓఎస్ డెవలప్ చేయడానికి సి డెవలప్ చేశారని. సిని గేమ్ డెవలప్మెంట్లో కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆడే పబ్జీ కూడా C++లో డెవలప్ చేసింది. ఎంబెడెడ్ సిస్టమ్స్ మీ అందరికీ తెలుసు, ఆర్డినో, నోడ్ MCU ప్రోగ్రామ్ చేయాలంటే మనం C++ ఆర్ సిలోనే వాటికి ప్రోగ్రామ్ ఇస్తాం, వాటిని ప్రోగ్రామ్ చేస్తాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే లైక్ టెక్స్ట్ ఎడిటర్స్, కంపైలర్స్ ఇవన్నీ సి ఆర్ C++ వాడే డెవలప్ చేస్తారు. Difference between C and C++. C++ is considered as a superset of C. అంటే మాక్సిమం మీరు సి నేర్చుకుంటే C++ చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే C++ అనేది ఒక అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ సి. కొన్ని అదర్ కాన్సెప్ట్స్ అవి యాడ్ చేసి C++ అనేది డిజైన్ చేశారు. C++ సపోర్ట్స్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఫ్యూచర్‌లో ఒకవేళ జావా ఆర్ పైథాన్ ఆర్ C++ చెప్పినప్పుడు ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి టచ్ అవుతాయి. సో అప్పుడు మీకు ఇన్ డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పినా మీకు అర్థం కాదు. సో మర్చిపోండి అది. స్ట్రక్చర్ ఆఫ్ సి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ సిలో రాయడానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఒక బేసిక్ స్ట్రక్చర్. సో ఇదే దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి. ఫస్ట్ లైన్ వచ్చేసి #include stdio.h. stdio.h అనేది ఒక లైబ్రరీ, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ. సో ఆ లైబ్రరీలో మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఏదైనా కన్సోల్ నుంచి ఒక వాల్యూ తీసుకుని దాని మీద కొన్ని టాస్క్ పర్ఫామ్ చేసి మళ్ళీ కన్సోల్లో ప్రింట్ చేయడానికి మనకు కొన్ని ఫంక్షన్స్ అనేవి కావాలి. అవన్నీ లైబ్రరీలోనే ఉంటాయి. సో మనకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ కొన్ని ఇలాంటి లైబ్రరీస్లో బిల్ట్ ఇన్ అయ్యి ఉంటాయి. ఈ stdio.h కాదు, ఇంకా math.h అని, string.h అని, ఇంకా డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి ఇంట్ మెయిన్. కంపైలేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్ లోపల మనం పర్ఫామ్ చేసే టాస్క్, దాని కోడ్ అనేది మెయిన్ ఫంక్షన్లో అనేది రాస్తాం మనం. అండ్ ద లాస్ట్ లైన్ వచ్చేసి రిటర్న్ జీరో. రిటర్న్ జీరో అనేది మనం రాసిన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యిందా ఆర్ లేదా అనేది చెప్పడానికి. మ్యాక్సిమం ఇన్ జనరల్ జీరో అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యిందని, 1 నాన్ జీరో వాల్యూస్ అని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదని. సో లాస్ట్ రిటర్న్ జీరో రాస్తాం. మీకు
ప్రోగ్రామ్ చూపిస్తాను. సో ఈ కోర్స్ అంతా మనం ఆన్లైన్ సి ప్రోగ్రామ్స్లో ప్రోగ్రామ్స్ రాస్తాం. మీరు కూడా అదే అలవాటు చేసుకోండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ సి కోర్స్. ఇక్కడ మనం ఫస్ట్ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇది మెయిన్ ఫంక్షన్. ఈ కర్లీ బ్రేసెస్లో ఉన్నదంతా ఫంక్షన్ బాడీ. ఈ ఫంక్షన్ బాడీలోనే మనం ఏమేమి ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటాం కదా. సో ఆ పర్ఫామ్ చేయడానికి కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాయాలి. ఆ కోడ్ అంతా మనం ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలోనే రాస్తాం. ఇది ఫంక్షన్ బాడీ అని కూడా అంటారు. సో ఇక్కడ నేను సింపుల్గా ప్రింట్ వెల్కమ్ టు విక్యూవర్స్ అని రాసి రిటర్న్ 0 పెట్టాను. రన్ చేసి చూద్దాం. సారీ, నేను ఏదో నొక్కేసాను. అక్కడ డాట్ పెట్టి డాట్ నొక్కిపోయింది. వెల్కమ్ టు విక్యూవర్స్. ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ సి కోర్స్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కామెంట్స్ ఇన్ సి. ఈ సి లాంగ్వేజ్లో 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ సెకండ్ వచ్చేసి మల్టిపుల్ లైన్ కామెంట్స్. ఫస్ట్ ఈ కామెంట్స్ అసలు ఎందుకు వాడాలి మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, నేను ఒక 200 to 300 లైన్స్ ఆఫ్ కోడ్ నేను రాశాను. నేను రాసిన కోడ్ ఫ్యూచర్లో సమ్ అదర్ పర్సన్ చూడొచ్చు. నేను రాసిన కోడ్ సమ్ అదర్ పర్సన్ నీడ్ అయి ఉండొచ్చు. సో అతను నా కోడ్ చూసినప్పుడు నేను ఒక లాజిక్తో అనేది రాస్తా. తనకు ఆ లాజిక్ అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉండడం వల్ల తను మొత్తం కోడ్ అంతా చదవడానికి చాలా టైం పట్టేస్తుంది. అసలు ఎక్కడెక్కడ ఏ ఫంక్షన్ అనేది జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ టాస్క్ పర్ఫామ్ అవుతుంది అంతా చూసుకునే సరే చాలా చాలా టైం పట్టేస్తుంది. టైం వేస్ట్ అదంతా. సో ఈ కామెంట్స్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే, మనం రాసిన ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనం రాసి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ పక్కన మనం డిస్క్రిప్షన్ పెట్టొచ్చు. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ సర్టెన్ ఫంక్షన్, ఈ సర్టెన్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుందని చెప్పి మనం పక్కన డిస్క్రిప్షన్ పెట్టేయచ్చు. సో సమ్ అదర్ పర్సన్ చూసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ చదువుకొని తనకి ఈజీగా ఓకే ఈ ఫంక్షన్ అనేది ఇది ఈ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, ఈ లైన్ ఆఫ్ కోడ్ అర్థం ఇది అని చెప్పి తనకి అర్థమైపోతుంది సింపుల్గా. సో ఇందుకు వాడతాం. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద డిస్క్రిప్షన్, కామెంట్స్ అనేవి ఏదైనా అన్నెసెసరీ కోడ్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. అది మీకు ఇప్పుడు కోడ్ చూపిస్తాను. సో దెర్ విల్ బి 2 కామెంట్స్ ఇన్ సి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైన్ అండ్ సెకండ్ వచ్చేసి మల్టిపుల్ లైన్. మీరు ఇక్కడ కింద సింటాక్స్ చూడొచ్చు. ఈ డబల్ హాష్ ఉన్నది సింగిల్ లైన్కి, డబల్ స్లాష్ ఉన్నది సింగిల్ లైన్, అండ్ ఈ స్లాష్ ఆస్ట్రిక్ అండ్ ఆస్ట్రిక్ స్లాష్ అనేది మల్టిపుల్ లైన్ సింటాక్స్ అది. సో మీకు ఇప్పుడు కోడ్ చూపిస్తాను. సో మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సమ్ నెంబర్ సమ్ చేద్దాం. జస్ట్ డిక్లేర్ చేస్తున్నా, int ఈక్వల్ టు 20 int ఈక్వల్ టు 30 int is equal to సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ చేస్తున్నాను. దాని యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఇస్తాను నేను, ఇంట్ ఆన్స్ ఈక్వల్ టు a ప్లస్ b అని ఉంది కదా, దాని పక్కన నేను సింగిల్ లైన్ కామెంట్ అనేది ఇస్తాను. సో డబల్ స్లాష్ పెట్టా, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని రాసాను. ఇక్కడ ప్రింట్ చేసేద్దాం. Okay, is everything fine? Yeah. ఆన్సర్ 50 అనేది ప్రింట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఏం ఎర్రర్ రాలేదు చూసారా. ఇక్కడ మల్టిపుల్ లైన్ మీకు ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం,
ఇదే చూపిస్తాను మీకు ఒకసారి ఆగండి. సమ్ గ్యారేజ్ వాల్యూ పడుతుంది. అండ్ c equal to 10 and d equal to 10 and result equal to c into d చేస్తున్నాను. ఇప్పుడు printf result sorry ఇక్కడ 150 ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు మల్టిపుల్ లైన్ కామెంట్స్ చూద్దాం. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్పాను, ఒక సర్టైన్ బ్లాక్ ఆఫ్ కోడ్ కానీ ఒక సర్టైన్ లైన్ ఆఫ్ కోడ్ కానీ మనం ప్రింట్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలంటే, అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలంటే మనం కామెంట్స్ వాడచ్చు అని చెప్పాను కదా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, చూసారా ఇక్కడ మల్టిపుల్ లైన్ సింటాక్స్ ఓపెన్ రాసిన వెంటనే మొత్తం గ్రీన్ కలర్ లో మారిపోయింది. సో అది కామెంట్ అయిపోయినట్టు, ఇంకా అక్కడి నుంచి ఏమీ ప్రింట్ అవ్వదు, ఇంకా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. లాస్ట్ లో మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేశాను. ఈ స్లాష్ యాస్టిక్ అండ్ యాస్టిక్ స్లాష్ మధ్యలో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా గ్రీన్ కలర్ లో మారిపోయింది. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా ఇంక ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఇంటీజర్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, రిజల్ట్ ప్రింట్ చేసాం కూడా, అయినా సరే ప్రింట్ స్టేట్మెంట్ వాడి మనం ప్రింట్ చేసిన కామెంట్స్ మధ్యలో ఉండడం వల్ల అది ప్రింటే అవ్వలేదు. సో కామెంట్స్ ఇలా కూడా వాడతాం మనం. 1, ఏదైనా డిస్క్రిప్షన్ వాల్యూ ఇవ్వడానికి ఆ లైన్ ఆఫ్ కోడ్ ఎందుకు రాసాం, అసలు ఆ లైన్ ఆఫ్ కోడ్ ఎలా పనిచేస్తుందని చెప్పడానికి డిస్క్రిప్షన్ అయినా పెడతాం దాని పక్కన. అండ్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ఏ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆపడానికి కూడా మనం కామెంట్స్ అనేది వాడతాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ టోకెన్స్ ఇన్ సి. టోకెన్స్ అనేది ఏమీ లేదు, ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ సి లాంగ్వేజ్. దాన్ని టోకెన్ అంటాం. Types of tokens based on the function they are used to perform. Tokens are divided into 6 types. So ఇవన్నీ టోకెన్స్ అండి. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్, ఆపరేటర్స్, ఇవన్నీ టోకెన్స్. సో మీరు థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసిన ఈచ్ లైన్, ఆ లైన్ లో ఉన్న ఈచ్ వర్డ్, అవన్నీ 6 కేటగిరీస్ లోగా వస్తున్నాయి. ఎలాగన్నాను కదా, స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ టోకెన్. అంటే మీరు థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన ఆ లైన్స్ లో ఉన్న వర్డ్స్ అన్ని ఈ 6 కేటగిరీస్ లోకి డివైడ్ అవుతాయి. ఈ 6 కేటగిరీలో ఏదో ఒక దానిలో ఆ వర్డ్ అనేది ఉంటుంది. ఫస్ట్ టోకెన్ ఈస్ కీవర్డ్స్. సో సి లాంగ్వేజ్ 32 కీవర్డ్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కీవర్డ్స్. ఇవన్నీ మీరు ఈ సిరీస్ లో మనం ప్రోగ్రామ్ సాల్వ్ చేసే కొద్దీ, న్యూ కాన్సెప్ట్స్ వచ్చే కొద్దీ మనం ఈ కీవర్డ్స్ అన్ని చూస్తాం. ఈ కీవర్డ్స్ ఫంక్షన్స్ అన్ని, అసలు ఈ కీవర్డ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఒక్కొక్క కీవర్డ్ కి ఉన్న ఫంక్షన్ ఏంటో, ఒక్కొక్క కీవర్డ్ ఎలా డిఫైన్ అయ్యి ఉంది, అన్ని మనం చూస్తాం. సో కోర్స్ లో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. సో అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి, అవి మనం ప్రోగ్రామ్ సాల్వ్ చేసే కొద్దీ అవే గుర్తుండిపోతాయి. మ్యాక్సిమం మీకు తెలియకుండానే దగ్గర 20 to 30 కీవర్డ్స్ మీరే గుర్తుపెట్టుకుంటారు లాస్ట్కి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఐడెంటిఫైయర్స్. Identifiers are used as a general terminology for naming of variables, functions and arrays, and they are user defined. సింపుల్ అండి.
ఒక వేరియబుల్‌కి మీరు నేమ్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వినయ్. సో, వినయ్ అనేది ఒక ఐడెంటిఫైయర్. అలాగే ఇందాక మనం సమ్ చేసాం కదా! యాహ్! ఇక్కడ సమ్ చేసాం కదా! ఈ సమ్‌లో వేరియబుల్ ఏది? ఏ. ఆ వేరియబుల్ నేమ్ ఏ. అండ్ ఇక్కడ దీనికి నేమ్ బి ఇచ్చాం. అండ్ ఇక్కడ ఈ వేరియబుల్‌కి మనం నేమ్ ఆన్సర్ అని ఇచ్చాం. సో, ఇవన్నమాట ఐడెంటిఫైయర్స్ అంటే. బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. మీకు వేరియబుల్స్ ఐడెంటిఫైయర్స్ ఎప్పుడైనా సరే మీకు గుర్తుండేలాగా ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకొని అంతా చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుద్ది. సో, మీకు బాగా గుర్తుండే నేమ్‌నే వేరియబుల్‌కి ఇవ్వండి. సో, మీకు ఆహ్, ఏ నేమ్ ఇచ్చామని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. రూల్స్ ఫర్ నేమింగ్ ఐడెంటిఫైయర్స్. మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తానంటే కంపైలర్ తీసుకోదు. సో, కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే దే మస్ట్ బిగిన్ విత్ లెటర్ ఆర్ అండర్‌స్కోర్. సో, మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. యాహ్! దే మస్ట్ బిగిన్ విత్ లెటర్ ఆర్ అండర్‌స్కోర్. అంటే వినయ్ ఆర్ వినయ్. ఈ 2 వ్యాలిడేనండి. సో, ఈ 2 వ్యాలిడే కదా అని చెప్పి ఫస్ట్‌లో మనం 1 వినయ్ అని రాస్తే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. వేరియబుల్ ఎప్పుడు నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఆల్ఫాబెట్‌తో గాని, అండర్‌స్కోర్‌తో గాని స్టార్ట్ అవ్వాలి. అండ్ దే మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ లెటర్స్, ఇంటీజర్స్ ఆర్ అండర్‌స్కోర్. నో అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్. సో, ఫస్ట్‌లో మీరు ఇంటీజర్ పెట్టకూడదు గానీ, వన్స్ మీరు ఇలా వినయ్ అని రాసి లాస్ట్‌లో 1, 2, 3 అని పెట్టిన ఇది వ్యాలిడే. వినయ్ 1 పెట్టిన ఇది వ్యాలిడే. కాకపోతే వినయ్, వర్మ లేకపోతే విక్కీ సెమీకోలన్, వర్స్ ఇవి తప్పు. స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు. ఇదే స్పెషల్ క్యారెక్టర్స్ కాదు. @ అయినా, యాంపర్సండ్ అయినా, కామా అయినా, కోట్స్ అయినా ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ ఉండకూడదు. జస్ట్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్‌స్కోర్ మాత్రమే ఐడెంటిఫైయర్ మనం నేమింగ్ ఇచ్చేటప్పుడు ఈ 3 మాత్రమే ఉండాలి. అండ్ రిమెంబర్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం లెటర్ ఆర్ అండర్‌స్కోర్ మాత్రమే ఉండాలి. డిజిట్‌తో మాత్రం స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇట్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. ఇందాక చెప్పాను కదా! 32 కీవర్డ్స్ ఉన్నాయి కదా! ఈ 32 కీవర్డ్స్‌లో ఉన్నది ఏది కూడా మనం నేమింగ్ కోసం వాడకూడదు. ఎందుకంటే ఇవి ఆటో, డబుల్, ఇంట్, స్ట్రక్ట్ ఇవన్నీ వీటికి ఆల్రెడీ ఒక్కొక్క డెఫినిషన్ ఉంటుంది. ఈ స్పెసిఫిక్ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ చేస్తాయి. సో, వీటిని మనం మళ్ళీ వేరే వాటికి అసైన్ చేయలేం. యాహ్! ఇట్ మస్ట్ నాట్ కంటైన్ వైట్ స్పేసెస్. వైట్ స్పేసెస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వినయ్ గ్యాప్ ఇచ్చి వర్మ ఇలా రాయకూడదు. వినయ్, వర్మ ఆర్ విక్కీ, వర్స్ ఇలాగే రాయాలి. అండ్ it should be up to 31 characters long, as only the first 31 characters are significant. సింపుల్ మీరు ఏదైనా నేమ్ ఇచ్చేటప్పుడు ఆ 31 ఆర్ 31 బిలో క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. అంటే
ఐడెంటిఫైయర్ యొక్క లెంత్ 31 క్యారెక్టర్స్ కన్నా తక్కువ గాని 31 క్యారెక్టర్స్‌తో సమానంగా గాని ఉండాలి. ఆ 31 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ అవ్వకూడదు. ఈ రూల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీకు నచ్చినట్టు డిక్లేర్ చేస్తే కంపైలర్ అనేది తీసుకోదు. ఎర్రర్ త్రో చేస్తుంది. మళ్ళీ మీకే ఇబ్బంది. ఈ ఎర్రర్ ఏమైందో తెలియక. అది. యాహ్! And the next token is constants. A constant refer to the variable with fixed values. Their values cannot be modified in the program once they are defined. ఇది సింపుల్ అండి. మీకు కోడ్ కూడా చూపిస్తాను. యాహ్! సో ఇక్కడ int a ఈక్వల్ టు 20 అని డిక్లేర్ చేసాం. అండ్ ఆ ఏని మనం ప్రింట్ చేసాం. ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ 20 ప్రింట్ అయింది కదా! సో ఇక్కడ 20 మనం ఏని 20తో ఇనిషియలైజ్ చేసాం. అండ్ దాని కింద నేను ఏకి ఇంకో వాల్యూ ఇస్తాను. ఈక్వల్ టు 30 అంట. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏమవుద్ది? ఫస్ట్ ఇక్కడ 20 ఉంది కదా! ఆ 20 ప్లేస్‌లో 30 వచ్చేస్తుంది. సో మనం ప్రింట్ చేసినప్పుడు ఏ ఈక్వల్ టు 20 కాకుండా 30 అనేది ప్రింట్ అవుతుంది. 30 ప్రింట్ అయింది. సో ఇది నాకు ఇష్టం లేదు. వన్స్ నేను ఆ వాల్యూ డిఫైన్ చేసిన తర్వాత అది మళ్ళీ మారడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ నేనేం చేస్తాను? ఈ ఇంట్ ఏని నేను కాన్స్ట్ అని డిక్లేర్ చేస్తాను. అంటే అది కాన్స్టెంట్ వేరియబుల్ అని. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఒక్కసారి అసైన్ అయిన తర్వాత మళ్ళీ కాన్స్టెంట్ వేరియబుల్స్ మళ్ళీ మనం వేరే వాల్యూని అసైన్ చేయలేం. వన్స్ అది డిక్లేర్ చేసి దాన్ని ఇనిషియలైజ్ చేస్తామంటే ఇంక అదే వాల్యూ ఫిక్స్డ్‌గా ఉంటుంది. త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. మీ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు ఆ కాన్స్టెంట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏ ఈక్వల్ టు 20 ఉంది కదా! ఆ ఏ వాల్యూ 20 మళ్ళీ మధ్యలో మనం ఏ ఈక్వల్ టు 30, 40, 50 మన ఇష్టం వచ్చినట్టు వాల్యూ ఇద్దామంటే అది తీసుకోదు. యాహ్! అంతే దిస్ ఈస్ మనం కాన్స్ట్ అనే ఇంట్‌ని మనం కాన్స్ట్ వాడి ఒక కాన్స్టెంట్ వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేస్తాం. దిస్ ఈస్ ద సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. కాన్స్ట్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. బేసిక్ సింటాక్స్. యాహ్! అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ టోకెన్స్ వచ్చేసి స్ట్రింగ్స్. Strings are used for storing text and character. C does not have string type to easily create string variables. So we use array of char type to store strings. ఇది మీకు కొంచెం కాంప్లెక్స్‌గా ఉండొచ్చు. నేను ఇప్పుడు దానికి నేను కోడ్ రాద్దాం ఇక్కడ. మీకు ఈజీ అయిపోతుంది వెంటనే. సో అక్కడ స్ట్రింగ్స్ అనేది ఏంటి? ఒక సెంటెన్స్‌ని మనం స్టోర్ చేసుకోవాలంటే స్ట్రింగ్ టైప్‌ని వాడతాం. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే సిలో ఆ స్ట్రింగ్ టైప్ అనేది లేదు. సో దానికి మనం ఏం చేస్తాం? క్యారెక్టర్ ఎరేని ఇనిషియలైజ్ చేసి ఆ క్యారెక్టర్ ఎరేలో మనం స్ట్రింగ్‌ని ఆ సెంటెన్స్‌ని మనం స్టోర్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే char ARR ఈక్వల్ టు డబుల్ కోట్స్‌లో వికీ కీవర్డ్స్. ఓకే. printf
సో ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్ని క్యార్ అరేలో పెట్టి స్టోర్ చేస్తాం. ఇవి ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ఇది నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. సో ప్రెసెంట్ స్ట్రింగ్ని మనం ఎలా స్టోర్ చేస్తాం, ఒక క్యారెక్టర్ ఏరియా తీసుకుని క్యారెక్టర్ ఏరియాలో మనకు కావాల్సిన స్ట్రింగ్ ఇచ్చి దాన్ని స్టోర్ చేస్తాం. సో ఇది ఏరే కాబట్టి ఎరేస్తో క్యామ్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ ఎరేస్లో మనకి ఒక మంచి ఫీచర్ ఉందండి. అది మొత్తం స్ట్రింగ్ ప్రింట్ చేయకుండా నాకు కావాల్సిన క్యారెక్టర్ని మాత్రం నేను ప్రింట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్లో %s తీసి %c పెట్టి ఇక్కడ స్ట్రింగ్ అరే నేమ్ ఉంది కదా, అరే నేమ్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అక్కడ 0 to ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ -1 చేస్తే మనకు వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ వరకు మనం నెంబర్స్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఎరేస్ ఎప్పుడు ఎలా స్టోర్ అవుతాయంటే 0 నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు బిగినర్స్ కాబట్టి అదేంటి ఇప్పుడు ఇక్కడ వి ఫస్ట్ లెటర్ కదా, సో ఇక్కడ 1 యాడ్ చేయాలి కదా అంటారు. అలా ఎరే ఎప్పుడు అలా స్టోర్ అవ్వదు, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ వి వాల్యూ అనేది 0, ఈ ఐ వాల్యూ అనేది 1. సో అందుకే ఇక్కడ 0 వేస్తే వి ప్రింట్ అయింది. ఇక్కడ 1 ఇస్తాను, ఐ ప్రింట్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ టోకెన్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ అండి. ఇవన్నీ మీరు ఈ కోర్స్లో ఫర్దర్ వెళ్ళే కొద్దీ ఈ స్పెషల్ సింబల్స్ అన్ని మీరు చూస్తూనే ఉంటారు. ఈ స్క్వేర్ బ్రాకెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మనం దేనికి వాడతాం, ఎరే ఇనిషియలైజ్ చేసేటప్పుడు వాడతాం. ఈ పారాన్సిస్ ఫంక్షన్ పక్కన ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం కదా, ఈ పారాన్సిస్ లోనే మనం ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాం. ఈ కర్లీ బ్రేసెస్ ఫంక్షన్ బాడీ, ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలోనే ఫంక్షన్ బాడీ అనేది రాస్తాం. కామా, ఏదైనా ఒక 2 వేరియబుల్ సేమ్ డేటా టైప్ ఉన్న 2 వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ 2 వేరియబుల్స్ ని సపరేట్ చేయడానికి కామా వాడతాం. ఈ సెమీకాలన్, ఒక లైన్ ఆఫ్ కోడ్ టెర్మినేట్ చేయడానికి లాస్ట్ లో సెమీకాలన్ వాడుతున్నాం కదా, దానికి ఇది. ఆస్ట్రిక్, ఇది పాయింటర్స్ లో వాడతారు, మల్టిప్లికేషన్ లో వాడతారు. అసైన్మెంట్ ఆపరేటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇంటి a = 20 అన్నాను కదా, అక్కడ ఈక్వల్ టు పెట్టాం. సో ఆ 20ని ఏకి అసైన్ చేసాం. ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీస్ అంటారు. మనం హెడర్ ఫైల్స్ అవి ఇంక్లూడ్ చేసేటప్పుడు ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీస్ వాడతాం. దాని సింబల్ వచ్చేసి యాష్. ఇది యాంపర్సెంట్, ఇది ఒక అడ్రస్ ఆపరేటర్, దీన్ని అడ్రస్ ఆపరేటర్ కూడా అంటారు. ఇది మనం అడ్రస్ రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. అండ్ లాస్ట్ టోకెన్ వచ్చేసి ఆపరేటర్స్ అండి. ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చూద్దాం. బట్ ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి, యూనరీ, బైనరీ అండ్ టెర్నరీ. యూనరీ అనేది 1 వేరియబుల్ మీద ఏమన్నా ఆపరేషన్ అంటే ఏముంది, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇవన్నీ ఆపరేషన్స్. సో మనం కొన్ని వేరియబుల్స్ మీద ఈ ఆపరేషన్స్ అన్ని పెట్టి చేస్తాం, వాటిని ఆపరేటర్స్ అంటారు. సో ఒక్క వేరియబుల్ మీద మనం ఆపరేషన్ చేసినప్పుడు యూనరీ ఆపరేటర్ అవుతుంది. 2 వేరియబుల్స్ మధ్యలో మనం ఆపరేషన్ చేసినప్పుడు బైనరీ ఆపరేటర్స్ అవుతుంది. 3 వేరియబుల్స్ మధ్యలో మనం ఆపరేషన్స్ చేసినప్పుడు టెర్నరీ ఆపరేటర్. ఈ ఆపరేటర్స్ గురించి మనం ఫ్యూచర్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం. ప్రెసెంట్ అయితే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ఈజీగా ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో నాకు ఈ వీడియోస్ అయ్యి చేయడం కొంచెం కొత్తమా ఇది. ఒక 2-3 వీడియోస్ వరకు అడ్జస్ట్ అవ్వండి. కొంచెం కెమెరా వైపు చూసి మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. అండ్ వన్స్ ఐ గెట్ యూస్ టు ఇట్, మీకు ఇంకా మంచి ప్రోడక్ట్, మీకు ఎక్స్ప్లెనేషన్ అది కూడా చాలా ఈజీగా, చాలా ఇంకా మంచిగా చెప్తాను. అండ్ వీడియోస్ వచ్చేసి వీక్లీ 3 వస్తుంది.
అంటే రోజు తప్పించిన రోజు డైలీ నైట్ 7:30 ఆ టైం కల్లా వస్తాయి. కొంచెం ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, కొంచెం ఈ కెమెరా ముందు చూసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, మీకు ఒక 2, 3 వీడియోస్‌లో సెట్ అయిపోతాయి. మీకింకా నీట్‌గా చెప్తాను. నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అంటే సజెషన్స్ ఇవ్వండి. బ్రో ఇలా చెప్తున్నావు, ఇలా చెప్తున్నావు, ఇంకా కొంచెం చెప్పు. నాకు సజెషన్స్ ఇస్తే నేను ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మీకు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, డోంట్ ఫర్గెట్ ఆ కామెంట్ సెక్షన్‌లో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి పర్సనల్‌గా. సో, నేను ఆ ఫీడ్‌బ్యాక్‌ని నేను తీసుకొని నేను మీకే ఇంకా మంచి ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఒక 2, 3 వీడియోస్ అడ్జస్ట్ అవ్వండి. నా ఎక్స్‌ప్లనేషన్‌లో గాని, నా వీడియో ఎడిటింగ్‌లో గాని కొంచెం ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అవ్వద్ది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే అందరికి ఏది ఫస్ట్‌లో రాదు కదా! కొంచెం అలవాటు పడాలి. యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.